చూడండి పైకి ఎంత స్టేప్ ఉన్నాయో. అప్పట్లో జైలుని మన వాళ్ళు రాడ్లు పెట్టడానికి వాడుతున్నారు చూడండి. తెలుగు పాటలు రా. ఈ ఫోర్ట్ కట్టడానికి ఎంతైతే ఖర్చు అయిందో తెలిస్తే నిజంగా షాక్ అయిపోతారు. అప్పట్లో సమ్ పర్సనల్ థింగ్స్ ఆఫ్ కస్తూర్బా గాంధీ అండ్ గాంధీజీ. పూణేలో మోస్ట్ ఫేమస్ అయిన లైక్ బర్గర్ కింగ్ అనే ఒక రెస్టారెంట్ ఉంది. ఓన్లీ ఇక్కడ మాత్రం బర్గర్సే ఉంటాయి. లైక్ బాగుంటుంది. పూణేలో ఎవరైనా మ్యాక్సిమం ఇక్కడే తింటున్నారు. అందుకని వచ్చాను. ఇచ్చి చూస్తే మాత్రం మొత్తం వింటేజ్ లుక్ ఉంది. వాళ్ళు ఇప్పుడైతే బర్గర్ తెప్పించాను. ఆల్రెడీ మీరు తమిళలో చూసి ఉంటారు బర్గర్ ఏంటి తింటుంది అని. మీరు చూడండి ఎంత ఉందా, నా నోట్లో కూడా పట్టట్లేదు. సో టేస్ట్ చూసి ఎలా ఉంది చెప్తాం. యాక్చువల్లీ నేను చీజీ పొటాటో బర్గర్ చెప్పా. సో అందుకని లేయర్స్గా మనకి మధ్యలో పొటాటో అండ్ కింద అయితే చీజ్ అయితే ఇచ్చావు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. లైక్ వీళ్ళందరూ నాన్ వెజ్ చెప్తున్నారు. అండ్ ఒక ప్లేట్ ఫ్రెంచ్ ఫ్రైస్, అలానే ఇది ఒక నగెట్స్ లాగా వెజ్ నగెట్స్ చెప్పాము. టేస్ట్ అయితే బాగుంది. అండ్ ప్రౌడ్ కూడా ఫుల్గా ఉన్నారు. క్వాలిటీ స్టార్ట్ అయింది 130కి, మేము వచ్చేటప్పటికి 200 బిల్లింగ్ అయిపోయింది అప్పుడే. అంత డిమాండ్ ఉంది. అటువైపు చూస్తే మొత్తం అసలు క్రౌడ్ ఎలా నుంచున్నారు 2 సీట్స్ కోసం. ఫోటో ఇది అయితే ఆల్మోస్ట్ ఒక 50 to 60 years హిస్టరీ అయితే ఉంది. ఎగ్జాక్ట్ నాకు ఇయర్ తెలియదు కానీ బట్ చాలా ఓల్డ్ అని చెప్పారు. అండ్ మాక్సిమం పూణేలో ఉన్న వాళ్ళు ఇక్కడికి రావడానికి ప్రిపేర్ చేస్తారు. బర్గర్ కింగ్ లో ఏముంది, చాలా సిటీస్ లో చూస్తూ ఉంటాం కదా అని అనుకోవద్దు. ఇది ఫస్ట్ అండ్ మెయిన్ గా స్టార్ట్ చేసిన బ్రాంచ్ ఇది లోకల్ గా పూణేలో. తర్వాతే ఫారెన్ లో స్టార్ట్ చేసింది. అది ఒక పెద్ద స్టోరీలు అండి. తర్వాత గొడవలు అయ్యాయి అండ్ ఫైనల్ గా విక్టరీ అయితే వెళ్దే. ఈ రోడ్ మొత్తం ఆర్మీ వాళ్ళకి సంబంధించిందంట. వాళ్ళ ఆఫీసెస్ కానీ అండ్ వాళ్ళు మొత్తం వాళ్ళ బిల్డింగ్సే ఉన్నాయి. సో మొత్తం ఆర్మీ వాళ్ళకి సంబంధించింది కాబట్టి చాలా నీట్ గా అండ్ క్లీన్, ఫుల్ సెక్యూర్ గా ఉంది. అండ్ ఆల్సో గ్రీనరీ కూడా చాలా బాగుంది. ఇక్కడ అయితే పూణేలో ఫేమస్ అయిన ఆగా ఖాన్ ప్యాలెస్ కి అయితే వచ్చాం. గాంధీకి సంబంధించినవి ఏమో ఉంటాయంట. లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. వాన అయితే పడుతుంది మంచిగా. అలా ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే ఒక మంచి వ్యూ అండ్ మంచి లుక్ అయితే కనిపించింది. బిల్డింగ్ చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే ఆగా ఖాన్ ప్యాలెస్ అండ్ ఆల్సో సమాధి కూడా ఉంది. సో మెయిన్ ఎంట్రన్స్ ఇది. లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఆగా ఖాన్ ప్యాలెస్, ఇక్కడే గాంధీజీని 21 months అయితే ప్రిజెంట్ చేశారు. అండ్ కస్తూరిబా గాంధీ ఇక్కడే చనిపోయారు. ఈ ప్యాలెస్ గురించి హిస్టరీ చూస్తే ఈ ప్యాలెస్కి అండ్ ఫ్రీడమ్ ఫైట్స్ జరిగినప్పుడు వాళ్ళందరికీ చాలా అయితే సంబంధం ఉంది. సో ఫ్రీడమ్ ఫైట్స్ జరిగేటప్పుడు ఎలా జరిగాయి అండ్ World War II ఎలా జరిగింది, ఇక్కడ గాంధీజీని ఎందుకు ఉంచారు, అలానే గాంధీజీ సెక్రటరీ మహాదేవ్ దేశాయ్ గురించి, అలానే ఆయన 15th August 1942లో చనిపోయారు ఇక్కడే అన్నట్టుగా చాలా డీటెయిల్స్. అండ్ అలానే వాళ్ళు ఇక్కడ ఎందుకు వచ్చారు, ఎందుకు బంధించారు ఇక్కడ అన్నట్టుగా మనకి చాలా డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఫ్రీడమ్ ఫైటర్ సరోజినీ నాయుడు గారిని 9th August 1942 నుంచి 21st March 1943 వరకు అయితే ఈ రూమ్ లో అయితే బంధించారు. అండ్ ఇక్కడ ఆమె హెల్త్ కండిషన్ బాగోలేని కారణంగా అయితే రిలీజ్ చేసేసారు. గాంధీజీ సెక్రటరీ అయిన మహాదేవ్ భాయ్ దేశాయ్ని కూడా ఇదే రూమ్ లో బంధించారు. 15th August 1942లో అయితే ఆయన మరణించారు. అండ్ ఇక్కడైతే ఆయన రాసిన బుక్స్ కానివ్వండి, ఆయన రాసిన డైరీ కానివ్వండి, చాలా థింగ్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ గాంధీజీ వాడిన వరకు అలాగే చెప్పల్స్ అవి ఉన్నాయి. అండ్ అలాగే గాంధీ గారు అను కస్తూర్బా గాంధీ ఫోటో. ఈ థింగ్స్ గాంధీజీ వాడినవి, అప్పట్లోనే ఫోర్క్స్ వాడేశారు.
మహాత్మా గాంధీ అండ్ కస్తూర్బా గాంధీని అయితే ఇదే రూమ్లో బంధించారు 1942 నుంచి 1944 వరకు. అండ్ కస్తూర్బా గాంధీ అయితే ఇదే రూమ్లో మరణించారు 22 ఫిబ్రవరి 1944లో మహాశివరాత్రి రోజు. అండ్ ఈ రూమ్లో అయితే 21 months అయితే వాళ్ళు ఇదే రూమ్లో ఉన్నారు బందీలుగా. సమ్ పర్సనల్ థింగ్స్ ఆఫ్ కస్తూర్బా గాంధీ అండ్ గాంధీజీ. ఫస్ట్ది ఏమో సెక్రటరీది మహాదేవ్ దేశాయ్, సెకండ్ది కస్తూర్బా గాంధీ. అండ్ ఇదైతే గాంధీజీ యాసెస్ అయితే ఇక్కడ కలిపారంట, ఇక్కడ కొన్ని పెట్టారంట. సో అలా కట్టారు. ఫోటోగ్రఫీ కష్టాలు. వీడు నెంబర్ 1 దర్శన్ గాయ్, నెంబర్ 1 పొలిటిషియన్ గాయ్, నెంబర్ 2 నెంబర్ 3 నెంబర్ 2 నెంబర్ 3 అంతే. బేసిక్ గా నిన్న నైట్ పడుకునేటప్పుడు మంచిగా రేపు పొద్దున్నే 10 o'clock లేపు, మనం లోనావాలా వెళ్ళిపోదా అన్నాడు. నేను 10 నుంచి లేపుతుంటే 12కి దుప్పట్లో ఐసి లేచాడు. నన్ను ఊరికి ముందు రెడీ అవ్వమన్నాడు. నెంబర్ 1 బుల్షిట్ గా. ఇప్పుడు వీడి వల్ల నాకు ఇప్పుడు లోనావాలా ప్లాన్ పోయింది. సరే అని చెప్పి నేనున్నాగా అని చెప్పి ఇక పూణే ఇప్పుడు స్టార్ట్ చేస్తా అన్నాడు. ఇంకా అన్ని బాగున్నాయి, పూణే చూద్దాం అనుకునేటంకి వాన స్టార్ట్ అయింది, పడుతూనే ఉంది. విసర్జన్ స్టార్ట్ అయ్యి 24 hours అయింది, ఇంకా పూణేలో ఆగలేదు విసర్జన్. 24 hours నుంచి పూణేలో గణేష్ విసర్జన అయితే ఆగలేదు. జోరు వానలో కూడా జరుగుతుంది. తెలుగు పాటలు రా. పూణేలో ఇంకొక ఫేమస్ ప్లేస్ అయిన శనివార్ వాడ దగ్గరికి అయితే వచ్చాం. సో మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. టికెట్స్ అయితే బుక్ చేసేసాం, లోపలికి వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 4:30 అవుతుంది. కాకపోతే మనకి టికెట్స్ బుకింగ్ మాత్రం 5 o'clock ఆపేస్తారు. సో అందుకని బుక్ చేసేసుకున్నాం ఇందాకే. అండ్ లోపలికి అయితే వెళ్దాం. మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ శనివార్ వాడ. ది హిస్టరీ ఆఫ్ శనివార్ వాడ ఇన్ ద 18th century. అలా మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే ఇక్కడ ఏదో ఒక పెద్ద స్ట్రక్చర్ ఉండొచ్చు అనే ఒక ఫీలింగ్ వచ్చేలా ఒక పెద్ద బేస్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే లోపల వైపు నుంచి మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి ఈ ప్యాలెస్ 1720లో ఫౌండేషన్ స్టోన్ అయితే వేశారు బాజీరావు గారు. అండ్ 1720 to 1740 అయితే ఇది కన్స్ట్రక్షన్ జరిగిన పీరియడ్ ఇది. అండ్ 1730లో January 22nd ఇది ఆస్పీషియస్ డే ఓపెనింగ్ సెరమనీ లాగా. ఆ లోపలికి రాగానే ఇటు సైడ్ ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడైతే రాజుగారికి సంబంధించిన ఆడవాళ్ళు, యువనాని కానీ అండ్ అలానే మహిళలకు ఉండేలాగా భవంతులు అయితే ఇక్కడ ఉండేవి. ఇవైతే జైల్. అండ్ ఇక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, ఇది కూడా జైలే. సో ఇదంతా కాంపౌండ్ వాల్. ప్రహరీ కూడా. అప్పట్లో జైల్ని మన వాళ్ళు రాడ్లు పెట్టడానికి వాడుతున్నారు చూడండి. వాటర్లో వాళ్ళకి నీళ్ళు వచ్చేలాగా ఇది లార్జ్ రిజర్వాయర్ అనుకుంటా. అండ్ ఇదైతే నారాయణ్ దర్వాజా. సో డోర్ చూడండి, అంటే ఇది ఒక ఎంట్రన్స్, ఆయన పేరు అయితే పెట్టారు. చూడండి పైకి ఎంత స్టెప్ ఉన్నాయో. అండ్ ఇదైతే కోటలో ఒక కార్నర్. సో అటాక్స్ చేయడానికి వాటికి ఇక్కడి నుంచే చేసేవాళ్ళు. మనం అన్ని కోటలో చూస్తాం. ఇక్కడి నుంచి చూడడానికి అండ్ ఇక్కడి నుంచి అయితే అటాక్ చేయడానికి. అండ్ ఇప్పుడైతే మనం ప్రహరీ గోడ పైన ఉన్నాం. అండ్ ఇదైతే సైనికులు వాళ్ళు ఉండేవి, ఇక్కడ ఉండేవి.
ఇక్కడ నుంచి ఒక అప్ ఉంది. సో ఇదంతా కోటే. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రోడ్డు ఉంటుంది చూడండి. అండ్ ఈ బయట చూసారా చుట్టూ ఇంత గ్యాప్ ఉంటుంది. అండ్ ఇదైతే మనం ఇందాక చూసాం కదా లార్జ్ రిజర్వాయర్ వాటర్ స్టోరేజ్. అండ్ ఇక్కడైతే ఎంపైర్స్లో ఎవరైతే లేడీస్ ఉంటారో వాళ్ళు ఉండే నివాసాలు ఇక్కడ. అండ్ ఆ పక్కన ఇదైతే కోట, మెయిన్ కోట ఇక్కడ ఉండేది. అండ్ 7 స్టోరేజ్ బిల్డింగ్ అంట. సో అప్పట్లోనే అలా కట్టారంటే చూడండి. ఇక్కడ శనివారవాడ హిస్టరీ చూసుకుంటే 1720లో అయితే ఫస్ట్ దీని ఫౌండేషన్ స్టోన్ అయితే వేశారు. అండ్ 1720 నుంచి 1740 వరకు అయితే మనకి కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇది కోటది. అండ్ 1730 జనవరి 22 అయితే చాలా ఆస్పీషియస్ డే వీళ్ళకి, లైక్ ఒక మంచి సెరమనీ లాగైతే చేసుకుంటారు ప్యాలెస్ది. సో కమింగ్ టు హిస్టరీ, లైక్ ఇది మాత్రం మనకి ఇక్కడ మరాఠాస్ మొత్తం ఇక్కడ ఉండేవాళ్ళు. సో మనకి తెలిసిందే ఛత్రపతి శివాజీ గారికి ముందు కానీ ఆ తర్వాత కానీ లైక్ ఏంటంటే మరాఠాస్ మనకి ఎవరైతే మన రూల్ చేసేవాళ్ళు ఇక్కడ మహారాష్ట్రలో. సో మొఘల్స్ వచ్చి అటాక్స్ బాగా చేసేవాళ్ళు. అండ్ మరాఠాస్ని అసలు డిఫీట్ చేయలేకపోయారు మొఘల్స్. సో అందుకని చెప్పేసి కంటిన్యూస్గా అటాక్స్ చేయడం అనేది చేస్తూ ఉండేవాళ్ళు. సో ఆ రకంగా ఇదిగోండి, ఇది ఇక్కడ ఉండేది కోట. సో ఇలా ఉంటుంది మొత్తం. ఈ ఏదైతే ఇప్పుడు మనకు కనిపిస్తున్నదో ఇదంతా ఫోర్టే, కాకపోతే మొత్తం డ్యామేజ్ అయిపోయింది. లైక్ ఏంటంటే మొఘల్స్ మరాఠాస్ని ఇంకా డిఫీట్ చేయలేక ప్రయత్నాలు చేసి ఉన్నారు చాలా వరకు. అదే రకంగా ఈ శనివారవాడలను కూడా అంతే అటాక్స్ చేస్తూ ఉండేవాళ్ళు. దాని వలన ఈ ఫోర్ట్ మొత్తం అయితే సడన్ గా ఒక ఫైర్ వాల్ బ్రేక్ అయ్యి అన్ఐడెంటిఫైడ్ అండ్ ఫైర్ అనేది బ్రోక్అవుట్ అయ్యి మొత్తం ఫోర్ట్ మొత్తం స్మాష్ అయిపోయిందంట. సో ఆల్మోస్ట్ అప్పట్లోనే ఈ ఫోర్ట్ కట్టడానికి ఇన్నేళ్లు పడితే, అండ్ గెస్ వాట్, ఈ ఫోర్ట్లో దగ్గరగా 1000 మంది ఉండేవాళ్ళంట. సో చూసుకోవచ్చు అప్పుడు ఎంత పెద్దదో ఈ ఫోర్ట్. అండ్ అలానే ఈ ఫోర్ట్ కట్టడానికి ఎంతైతే ఖర్చు అయిందో తెలిస్తే నిజంగా షాక్ అయిపోతారు. అప్పట్లో 16,110 రూపాయలకైతే ఈ ఫోర్ట్ మొత్తం కట్టేశారంట. మనం ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా కానీ మినిమం టు మినిమం ఒక 60 నుంచి 70 to 80 lakhs అయితే అవుతుంది. అలాంటిది ఇంత పెద్ద ఫోర్ట్ అప్పట్లో కట్టారంటే, సో అప్పట్లో మనీకి ఎంత, మన ఇండియన్ కరెన్సీకి ఎంత ఉండేది చూడండి అప్పుడు మరాఠాస్ రూల్ చేసినప్పుడు వాళ్ళ కరెన్సీకి. సో అలాగా అంత అమౌంట్ అయితే ఖర్చు అయింది. 1000 మంది పైగా ఇక్కడ నివసించేవాళ్ళు. ఇప్పుడు ఈ కోటలో చూసుకుంటే ఏమీ లేదు చూడండి, మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ శిథిలాలు అయితే ఉన్నాయి. ఈ మెట్లు ఏవైతే ఉన్నాయో కోట కింద భాగం నుంచి ప్రహరీ గోడ పైకి వచ్చేదానికి ఇట్లాంటి మార్గం ఇది. అండ్ ఇలాంటి స్టెప్స్ అయితే మనకి ఒక సైడ్కి వచ్చి 3 అయితే ఉంటాయి. అసలు ఈ ఒక్కొక్క స్టెప్ చూస్తే 1.5 to 2 feet అయితే ఉంది. సో ఈ స్టెప్ చూడండి ఎంత హైట్ ఉందో. సో దాన్ని బట్టి మనం ఆలోచించుకోవచ్చు. ఇదిగోండి, ఇది కూడా ఒక ఎంట్రన్స్. సో ఇలా పైకి రావచ్చు. అండ్ ఇదైతే మెయిన్ ఫోర్ట్ ఎంట్రీ పైకి అయితే వెళ్తాం. ఇదిగోండి ఒక్కొక్కటి ఇంత హైట్ ఉంది. ఇదైతే మెయిన్ ఎంట్రీ ఉంది కదా ఆ పైన ఇది. సో ఇక్కడి నుంచి రాజు నుంచొని ఉంటే ఇన్ని ద్వారాలు చూడండి, సిటీ మొత్తం కనిపించేలాగా. మొత్తం ఫోర్ట్ వ్యూ ఇది. ఎంత పెద్దదో చూడండి. ఈ మధ్యలో అయితే కోట ఉండేది. సో మళ్ళీ బయటకు వచ్చేసాం. అండ్ ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ శనివారవాడది. సో అప్పట్లో కోట గోడ ఇలా ఉందంటే ఇంకా ఫోర్ట్ ఎలా ఉండిందో మనం ఊహించుకోవచ్చు. సో ఈ గోడ ఏదైతే ఉందో చుట్టూ ప్రహరీ గోడ అండ్ ఈ ఎంట్రన్స్ అప్పుడు కట్టింది. పూణేలో ఎంతో ఫేమస్ అయిన దగ్డు షేట్ మహారాజ్ గణపతి దగ్గరికి అయితే వచ్చాను. దర్శనం టైమింగ్స్ అయితే అయిపోయి బయట నుంచి దర్శనం చేసుకున్నా. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. స్టే ట్యూన్డ్.